3 వన్డేల సిరీస్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డ్యూ ఫ్యాక్టర్‌తో పాటు భారత బౌలర్ల వైఫల్యం అండ్ ఫీల్డింగ్‌లో ఫెయిలవ్వడం టీమిండియా కొంపముంచింది. ముఖ్యంగా హర్షిత్ రాణా అండ్ ప్రసిద్ధ్ కృష్ణల పేలవ్ బౌలింగ్ భారత పతనాన్ని శాసించింది. ఓ ఎండ్‌లో హర్షదీప్ సింగ్ కట్టడిగా బౌలింగ్ చేస్తే, మరో ఎండ్‌లో హర్షిత్ రాణా దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేయడం కూడా సౌత్ ఆఫ్రికాకు కలిసొచ్చింది. సౌత్ ఆఫ్రికా ఇండియాలో 350+ రన్స్‌ను చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ 1-1తో ఈక్వల్ అయింది. ఆఖరి వన్డే వైజాగ్ వేదికగా శనివారం డిసెంబర్ 6న జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో చెలరేగగా కెప్టెన్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో 2016 అండ్ 2018లో ఆడిన విరాట్ కోహ్లీని గుర్తు చేశాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ మేడ్ ఇన్ ఓడిఐ సెంచరీని అందుకున్నాడు. ఇక అనంతరం లక్ష్యఛేదనలో సౌత్ ఆఫ్రికా 49.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసి గెలుపొందింది. ఎయిడెన్ మార్కరం సెంచరీతో చెలరేగగా మాథ్యూ బ్రిడ్జ్కే అండ్ డివాల్డ్ బ్రేవిస్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో విపరీతమైన మంచు ఉంది. రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం చాలా కష్టంగా మారింది. మా బాధను చూడలేక అంపైర్లు కూడా బంతిని మార్చారు. టాస్ కీలక పాత్ర పోషించింది. టాస్ ఓడినందుకు ఈ ఓటమికి నేనే బాధ్యత తీసుకోవాలి. అయితే ఈ మ్యాచ్లో మేము ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. 350 పరుగులు మంచి స్కోర్. కానీ డ్యూ ఫ్యాక్టర్ నేపథ్యంలో మరో 20-25 పరుగులు అదనంగా చేయాల్సింది. ఫీల్డింగ్లో కూడా తప్పిదాలు చేశాం. కొన్ని పరుగులను ఆపలేకపోయాం. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం చూడటం చాలా బాగుంది. అతను తన పని గురించి మాట్లాడుతూనే ఉంటాడు. స్పిన్నర్లను రుతురాజ్ గైక్వాడ్ ఎదుర్కొన్న విధానం అద్భుతం. అతను ఫాస్ట్గా ఆడటంతోనే మాకు 20 పరుగులు అదనంగా లభించాయి. లోయర్ ఆర్డర్ మరింత మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కండిషన్స్ నేపథ్యంలోనే నేను 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాను. విరాట్ కోహ్లీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ మంచి టెంపోను సెట్ చేశారు. వారి బాటలోనే నేను నడిచాను. గత మ్యాచ్లో 50 పరుగులు చేయడంతోనే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. 5వ స్థానంలో బ్యాటింగ్ చేయడమే బెస్ట్ అనిపించింది అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.